టైం కరెక్ట్‌గా 6 అవుతుందండి. ఉదయాన్నే చూసారు కదా! వాతావరణం ఎలా ఉందో భలే చలిగా ఉందండి. నెల్లూరులో అయితే ఇంత చలిగా ఉండదు. చుట్టుప్రక్కల పంట పొలాలుంటాయి. అందులోనూ ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటది కాబట్టి భలే చలేస్తుంది. ఇంక అందుకని నాన్న చేత అయితే మేము చలిమంటయితే పెట్టుకున్నామనమాట. చాలా రోజులైంది. ఇంతకు ముందు రోజులైతే స్కూలుకెళ్ళేంత టైం వరకి కూడా చలిమంట దగ్గరే ఉండి, తర్వాత వెంటనే రెడీ అయిపోయేవాళ్ళమనమాట. ఆ చలికి వేడి వేడిగా చలిమంట కాచుకుంటూ ఉంటది చూడండి, మామూలుగా ఉండదు. మీలో ఎంతమందికి విలేజ్‌లో ఇలాంటి మెమరీస్ ఉన్నాయనేది కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇంకా చలిమంట కాసేసుకునే లోపు అమ్మ అయితే వాకిలంతా కూడా కల్లేపి చల్లేసింది. ముగ్గు వీడియో అనేది ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేశాను కదా, ఆ రోజుదే అనమాట ఇది. ఒక అర్ధగంట వరకు అక్కడే చలిమంట అయితే కాచుకున్నామండి. ఇంకా పిక్చర్స్ కూడా భలే వచ్చాయి. ఆ మార్నింగ్ లైట్కి అండ్ ఆ మంటకి ఏమో తెలియదు కానీ భలే ఉన్నాయి పిక్చర్స్. కానీ మొఖాన్ని బొట్టలేదని చూసుకోలేదు. నేను పెట్టుకున్నానండి, కాకపోతే ఎక్కడ పడిపోయిందో నేను చూసుకోలేదు వీడియో తీసేటప్పుడు. ఇంకా తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కాబట్టి అందరితో పలకరిస్తూ ఉన్నా, ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి. భలే ఉంటుంది కదండి పల్లెటూరి వాతావరణం. చూసారు కదా, ఇప్పుడే సన్‌రైజ్ కూడా వస్తుంది. ఇంకా అమ్మ అయితే నా ఫేవరెట్ వేడి వేడి టీ అయితే పెడుతుంది. ఎందుకో తెలీదు కానీ పల్లెటూరు అంటేనే మొత్తం డిఫరెంట్‌గా ఉంటాయండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత టీ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అన్నీ టేస్ట్ మారిపోతాయి. సో ఇంకా తర్వాత అయితే కొంచెంసేపు అట్లా ఎండకైతే ఉన్నాననమాట. నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండి.